జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుతో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మహిళా బ్లాక్ అధ్యక్షురాలు పింగళి ఉష, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ మేకల కుమార్, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు పయ్యావుల ప్రవీణ్ కుమార్ సంయుక్తంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే నవీన్ యాదవ్ను గెలిపించాయని తెలుపుతూ సబ్బండ వర్గాల సంక్షేమం కేవలం కాంగ్రెస్ పార్టీ తన సాధ్యమవుతుందని పేర్కొంటూ రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈ రోజు వెలువడిన రిజల్టులలో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ఈ తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ సెంటర్లో బాంబులు కాల్చి స్వీట్లు పంచిపెట్టి ఆనంద ఉత్సవాలను జరపడం జరిగింది. మనతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. కాంగ్రెస్ పార్టీ గెలిచాక ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మాకు ముందే తెలుసు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి గెలుస్తుందని. మేము వెళ్ళిన సమయంలో కూడా నవీన్ అన్నకు భారీ మెజారిటీ అప్పుడే చూపించడం జరిగింది. ముందుగానే కాంగ్రెస్ పార్టీదే విజయం. రాబోయే రోజులలో కూడా, రాబోయే స్థానిక ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీదే. ఎందుకంటే అన్ని సంక్షేమ పథకాలు పేదలకు అనుకూలంగా, అన్ని సంక్షేమ పథకాలన్నీ నిరుపేదలకు అనుకూలంగా తీసుకురావడం జరిగింది. రేవంత్ రెడ్డి పాలన ప్రజాపాలన, కేసీఆర్ పాలన కుటుంబ పాలన మాత్రం కాదు, ప్రతి ఒక్కరికి అందుబాటులో విధంగా అన్ని కార్యక్రమాలు తీసుకురావడమే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి నవీన్ అన్న భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం అనేది జరిగింది. దాన్ని సందర్భంగా మా స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు, నియోజకవర్గ ఇన్ఛార్జి పిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు ఆదేశానుసారం ఇక్కడ స్వీట్లు పంచుకొని టపాసులు కాల్చి సంబరాలు చేసుకోవడం అనేది జరిగింది. వాస్తవంగా ఎన్నికల్లో మా ఎమ్మెల్యే గారు కావచ్చు, ఝాన్సీ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ ఎంతైతే కష్టపడ్డారో ఆ నియోజకవర్గంలో కూడా ఓట్ల సందర్భంగా 25 రోజులు ఆన్నే తిష్టవేసి ప్రచారం చేయడం అనేది జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఒక పని యొక్క తీరుకు ఇది నిదర్శనంగా ఈ యొక్క రిజల్ట్ ఉంది. కావాలని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేసి, తప్పుడు ఆరోపణలు చేస్తూ అనేకమైనటువంటి తప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ కూడా ప్రజలు అవన్నీ కూడా పట్టించుకోకుండా కాంగ్రెస్ చేసేటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టడం అనేది జరిగింది. ఇది శుభపరిణామం. రేపు రానున్నటువంటి కాలంలో కూడా జరిగేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్దే విజయం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కొంతమంది కలలు కంటా ఉన్నారు. ఆ కలలు మొత్తం కూడా కళ్ళలైపోయినటువంటి పరిస్థితి ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా అర్థమవుతూ ఉంది. కాబట్టి దయచేసి ప్రజలారా ప్రజాపాలనకు పట్టం కట్టండి. ప్రజల కోసం పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈనాడు జూబ్లీహిల్స్ ఫలితాలు చూస్తే 42 రిజర్వేషన్ బీసీ ఒక యాదవ్ బిడ్డకు నాంది పలికినటువంటి జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా మా యాదవ్ సోదరుల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళొక్కసారి ఇది ప్రజాపాలన ప్రభుత్వంగా ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజల ఎన్నికతోటి, ఈ యొక్క ఎన్నికతోటి ప్రజల మనోభావం ఏ రకంగా ఉంది, ప్రజాపాలన స్వీకరిస్తూ ఉన్నారని చెప్పేసి తెలంగాణ ప్రజలంతా కూడా, యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా దీన్ని స్వీకరించడం జరిగింది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటటువంటి అభివృద్ధి పనులపై, అభివృద్ధి ప్రజా సంక్షేమాలపై మరొకసారి విజయం సాధించినందుకు ఇదొక ఆనందంగా అనిపిస్తూ ఉంది. యాదవులకు టికెట్ ఇచ్చి యాదవులకు ఈరోజు 20,000 పైచిలుకుగా మెజార్టీ ఇచ్చినటువంటి జూబ్లీహిల్స్ ప్రజలకు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి వర్యులకు మరొకసారి మా యాదవ్ సోదరుల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నవీన్ యాదవ్ 20,000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలిపడం జరిగిందనేది, రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా కూడా కాంగ్రెసే కైవసం చేసుకుంటారని వీళ్ళు తెలపడం జరిగింది. మహమ్మద్ అమీర్, ఏబీ న్యూస్, తొర్రూరు.